అందరికీ నమస్తే. ఒక 10 days బ్యాక్ నిజామాబాద్లో రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ని పోలీసులు చెప్పిండ్రు. ఆయన ఎన్కౌంటర్ చేసిండ్రు పోలీసులు. ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే మేమే చంపినాం, ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు చెప్పిండ్రు. అంతకన్నా ముందు ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్ను రియాజ్ చంపిండు అనేది పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. మధ్యలో ఆసిఫ్ అనే ఒక అతను రియాజ్ను పట్టుకునే క్రమంలో అతను గాయాలైతే హైదరాబాద్ తీసుకొచ్చామన్నారు. తర్వాత డీజీపీ కొంతమంది పోలీసులు పోయి పరామర్శించారు. ఇవన్నీ జరిగినాయి. 10 రోజుల తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని కొంతమంది సభ్యులు ఈ 10 రోజుల్లో వాళ్ళు అక్కడ తిరిగి వాళ్ళతో మాట్లాడి అక్కడ సమాచారం అంతా సేకరించి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. చాలా భయంకరమైన స్టోరీ చెప్పినారు. పోలీసు వాళ్ళు చెప్పిన స్టోరీకి వీళ్ళు చెప్తున్న విషయాలకు ఎక్కడ పొందన లేదు. అసలు చాలా ఇక్కడ అసలు మొత్తం స్టోరీ అంతా రివర్స్ ఉంది. పోలీసు వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిందంతా రివర్స్. పోలీసులు చాలా అంశాలు దాచిపెట్టి మాట్లాడుతున్నారా? ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, కొంతమంది పౌర హక్కుల నేతలు ఉన్నారు, కొంతమంది పొలిటికల్ యాక్టివిస్టులు ఉన్నారు. ఇదంతా దొంగ నోట్ల వ్యవహారంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చింది. దొంగ నోట్లు ఒక పొలిటీషియన్కి సంబంధించిన దొంగ నోట్లు అంట. ఒక రాజకీయ నాయకుడు దొంగ నోట్ల చలామణి చేస్తుంటే ఆ విషయంలో ఇదంతా జరిగిందని. నిజానికి మనకు బయటికి కనిపించేది చాలా తక్కువ. బట్ ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు చాలా విషయాలు చెప్పిండ్రు. అన్ని విషయాలు ఉన్నాయి. వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడదాం. వాళ్ళ నెంబర్ కూడా ఉంది మన దగ్గర. అంతకన్నా ముందు వాస్తవాలే మాట్లాడదాం, ఉన్నట్టుగానే మాట్లాడదాం. మీ అందరి సపోర్ట్తోన సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు ఏంది ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రియాజును వెతికే ప్రక్రియలో తన భార్య తల్లిపై లైంగిక దాడి చేశారు, ప్రైవేట్ భాగాల్లో కారంపొడి చెల్లిండ్రు. ఆ పేపర్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు ఇచ్చిన ఇంగ్లీష్. రియాజ్ మైనర్ పిల్లల కళ్ళలో కూడా కారంపొడి చల్లిందని నిర్ధారణ. కస్టడీలో రియాజ్ చనిపోయాక అతని ఆసుపత్రికి తీసుకెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు కట్టుకథ సృష్టించారని ఆరోపణలు. ఇక రియాజ్ ఒక ప్రైవేట్ ఫైనాన్స్లో రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడంట. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన రియాజ్ ఒక ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్. ఆయన పనిలో భాగంగా ఆసిఫ్ అనే వ్యక్తి స్కూటీ సీజ్ చేసినట్టు. ఆయన ఆసిఫ్ అంటే ఎవరో తెలుసుగా. ఈయన పట్టుకునే క్రమంలో గాయాలైనాయని పోలీసులు హైదరాబాద్ పట్టుకొచ్చిన ఉన్న ఫలంగా సడన్గా మామూలుగా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరిగితే కూడా పోలీసులు లోకల్ హాస్పిటల్ జాయిన్ చేస్తారు. కానీ ఈయన మాత్రం హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్లో జాగ్రత్తగా పెట్టి దానికి డీజీపీ పోయి, సివి ఆనంద్ పోయి, ఎవరెవరో పోయి పరామర్శ ఇవన్నీ కూడా జరిగినాయి. ఆయన బండి ఈయన సీజ్ చేసినట్ట. ఆ బండిలో 3 లక్షల రూపాయలు దొరికినాయంట. తీరా చూస్తే అవన్నీ ఫేక్ నోట్లు అంట. తర్వాత ఫేక్ నోట్లు వేరే వాళ్ళకి ఇచ్చి గూగుల్ పేల ద్వారా, ఫోన్పేల ద్వారా డబ్బులు తీసుకున్నాంట. ఈయన రియాజ్ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టేసిండు. పోలీసులు చెప్పిన స్టోరీ అట్లా ఉంది. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పేవాళ్ళు ఇట్లా ఉంది. నేను శివారెడ్డి సార్, జర్నలిస్ట్ని, సిగ్నల్ టీవీ నుంచి మాట్లాడుతున్నా. సార్ మీరే కదా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో రియాజ్ ఎన్కౌంటర్ మీద ప్రెస్ మీట్ పెట్టింది? ఎవరు సార్ మీరందరూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటే? Sir, we are social activists, civil society members and lawyers. A team of lawyers, civil society members. Okay. సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పిన వర్షన్కు మీరు చెప్పిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా మీరు చెప్పిన వర్షన్కు ఎక్కడ పొందన లేదు. Yes sir. మీరు ఇచ్చిన ప్రెస్ నోటు ఇచ్చిన మొత్తం చదివినాం. Yes sir. ఇదేదో ఫేక్ నోట్ల వ్యవహారం దాచిపెట్టేందుకు ఇదంతా ఎన్కౌంటర్ చేసిండ్రు, అదే చంపేసి ఎన్కౌంటర్గా చిత్రీకరించిండ్రు అని రాసిండ్రు. అసలు ఆసిఫ్ అనేది అయినా పోలీసులు ఈయన ఏదో పట్టుకొని మాకు అప్పగించారని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? సార్ ఇది స్టార్ట్ అయ్యింది, ఆ ఫేక్ నోట్ మొత్తం వ్యవహారం స్టార్ట్ అయ్యింది ఆ ఫేక్ కరెన్సీ కోసమే. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది పోలీస్. రియాజ్ చాలా టైం నుంచి ఆయన ఒక జాబ్ ఏంటంటే ఆయన ఒక బ్యాంక్ సీజర్. ఓకే. ఎవరు బ్యాంక్ నుంచి ఈఎంఐ లో బండి తీసుకుంటారో తిరిగి కట్టకపోతే ఈయన సీజ్ చేస్తారు. ఓకే. రియాజ్ పని అంటే సీజర్. బండిలు తీసుకొని ఈఎంఐ కట్టిన వాళ్ళ నుంచి బండి తీసుకొని బ్యాంక్ పే చేయాలి. అది ఆయన జాబ్. అది ఎవరో బండి ఉంటుంది, వాళ్ళు చెప్పారు కదా మేము ఈఎంఐ కట్టకపోతే బండి తీసుకెళ్తున్నాడని. అవును. అది చెప్పాక రియాజ్ మీద బండి అది కేసు పెట్టారు. మొత్తం ఏదో 60 సంథింగ్ కేసు చెప్తున్నారు కదా, అది మొత్తం సివిల్ డిస్ప్యూట్స్. ఆయన మీద ఒక్క కూడా క్రిమినల్ కంప్లైంట్ లేదు. ఆయన రౌడీ షీటర్, ఆయన మీద 20 కేసులు ఉన్నాయన్నారు పోలీసులు. ఏం కేసులు ఉన్నాయి చెప్పండి, మీరు దగ్గర ఉన్నాయా? షేర్ చేశారు కదా పోలీసు వాళ్ళు. అవును, చూడండి అందులో మొత్తం సివిల్ డిస్ప్యూట్స్. బండి
బండి తీసుకొని చేసి బ్యాంక్ లో ఇచ్చేసాడు. ఆ తర్వాత స్లోలీ ఆయన అమ్ముకోవడం స్టార్ట్ చేశాడు. బండ్లు సీజ్ చేసిన బండి ఎక్కువ బ్యాంక్ అడగకుండా వేరే వాళ్ళు ఎవరో బండి ఉంటుంది వాళ్ళు రిటర్న్ అడగకుండా ఆయన సేల్స్ స్టార్ట్ చేశాడు. ఈయన రౌడీ షూటర్ కదా రియాజ్? ఏ కంప్లైంట్ లేదు సార్. మొత్తం ఆయన ఉండే రెసిడెన్స్ ఏరియాలో మీరు కనుకోండి, ఎవరితో ఆయనకి ఫైట్ లేవు. ఆయనతో ఉన్న వాళ్ళకి ఉంది రౌడీ షీట్స్, కంపెనీ వాళ్ళతో, ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళకు. ఇప్పుడు సార్ ఇప్పుడు పోలీసుల అదుపులో అతను ఉన్నాడు కదా, అతని పేరు ఏం పేరు పట్టుకున్నాడు? ఆసిఫ్ బండిలో దొంగ నోట్లు దొరికినాయా? ఆ దొంగ నోట్ల ముఠా అయింది, అది ఎక్కడిది సార్? అది ఆసిఫ్ బండిలో ఆయన ఆసిఫ్ బండి సీజ్ చేశాడు. ఆసిఫ్ బండి ఎవరో బండి ఆసిఫ్ ఎంటర్ అయ్యాడు. ఆ బండిలో 3 lakhs rupees దొరికినాయి రియాజ్ కి. దొరికిన తర్వాత ఆయన ఒక కొత్త బండి తీసుకున్నాడు, బర్గ్ మ్యాన్. అది కూడా పోలీస్ ఇప్పటి వరకు చూపించలే. ఆ బర్గ్ మ్యాన్ తీసుకున్న తర్వాత ఆయన దగ్గర డబ్బులు అయిపోయింది. ఆసిఫ్ వచ్చి సార్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటే ఈ 10 days టైం అయింది. 20వ తేదీన 20th ఎన్కౌంటర్ అయినట్టుగా పోలీసులు చెప్పిండ్రు. మీరు ఎక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసిండ్రు? నిజామాబాద్ లోనే. మేము నిజామాబాద్ రియాజ్ ఇంటికి వెళ్ళినాం, ప్రమోద్ ఇంటికి వెళ్ళి ఆయన వైఫ్ తో, మదర్ తో, బ్రదర్ ఇన్ లా తో, విట్నెస్ తో కలిసినాము. అప్పుడు ప్రమోద్ మీద అటాక్ జరిగినప్పుడు ఎవరున్నాడు? మేనల్లుడు. ప్రమోద్ వాళ్ళ మేనల్లుడు. మొత్తం ఏరియా ఎక్కడ అటాక్ జరిగింది ప్రమోద్ మీద ఎక్కడ వెళ్ళినాము, అక్కడ ఆసిఫ్ ఎక్కడ దొరికాడు అక్కడ వెళ్ళినాము. మొత్తం నిజామాబాద్ మొత్తం మేము అడిగినాము, మొత్తం తిరిగాము. మేము కమిషనర్ ఆఫీస్ కూడా వెళ్ళినాం కలవడానికి, ఆయన వెళ్ళిపోయాడు ఆ రోజు. సార్ ఇప్పుడు ఆసిఫ్ అనేతను రియాజ్ ను పట్టుకునే క్రమంలో గాయాలైనాయి, అందుకే హాస్పిటల్ చేర్చామన్నారు పోలీసులు. That is very much doubtful, sir, because what we know is Asif is police informer. ఆసిఫ్ పోలీస్ ఇన్ఫార్మర్ గా మారాడు. పోలీస్ ఇన్ఫార్మర్ మారాడు కాదు, ముందు నుంచి ఆయన పోలీస్ ఇన్ఫార్మరే. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పాత్ర ఉంది, ఆయనకి ఇంట్రాగేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ దొంగ నోట్ల వ్యవహారం ఏంటి సార్? ఈ దొంగ నోట్లు ఎక్కడివి? అవి మాకు కూడా తెలీదు సార్. నిజామాబాద్ లో ఎట్లా జరుగుతుంది ఇదంతా పోలీస్ కనుక్కోవాలి, ఎవరున్నారు దీని వెనకాల. What we got to know is there is a big thing going on about the public చెప్పారు. మాకు మేము కలిసినాము, ఎవరితో కలిసినాము లోకల్ వాళ్ళు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం రియాజ్ మీద స్టార్ట్ అయ్యింది బికాస్ ఆఫ్ దిస్ 3 lakh counterfeit notes. ఓకే రైట్. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, పోలీసులు కథ సుఖాంతం అనుకున్న టైంలో మీరు ఇవన్నీ తప్పు, పోలీసులు చెప్పిన వర్షన్, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ముందుకు వచ్చారు. వాట్ నెక్స్ట్? Sir, we want to have a CBI inquiry on this because there are many unanswered questions. First of all, there is not a single proof that Pramod was killed by Riaz. ఇప్పుడు ప్రమోద్ అనే కానిస్టేబుల్ ఎవరు చంపారు మరి? ఎవరు చెప్పారు అది పోలీసు ఇన్వెస్టిగేట్ చేయాలి సార్. ఆయన పోలీస్ వాళ్ళు ప్రమోద్ తో అప్పుడు ప్రమోద్ మీద అటాక్ జరిగినప్పుడు ఎవరున్నారు? ఆయన మేనల్లుడు ఉన్నాడు. ఆయన మేనల్లుడు ఏం చెప్తున్నాడు? రియాజ్ చెప్పాడు. ఎక్కడైనా నా పోలీస్ వాళ్ళు కూడా ఒక్క ఫోటో ప్రమోద్ లైంగ్ ఆన్ ది గ్రౌండ్ ఆర్ రియాజ్ విత్ ఎనీథింగ్, రియాజ్ అటాకింగ్ ఎవరు సోషల్ మీడియాలో చూపించలే కదా. ఇప్పుడు ఆసిఫే చంపిండు అనేది అభియోగమా, ఇక్కడ అనుమానమా? ఆసిఫ్ కాదు సార్, రియాజే చెప్పాడని ఒక అనుమానం. ఎందుకంటే రియాజ్ మీద ఒక్క క్రిమినల్ కంప్లైంట్ లేవు. అంటే కదా సార్ నేను అనేది, ఇప్పుడు ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని రియాజ్ కాదు ఆసిఫే రియాజ్ ను చంపబోతే అది ఆయన చనిపోయిండు అనేది రైట్ అనుమానం. కరెక్ట్. మీరు ఇచ్చిన ఆ ప్రెస్ నోట్ లో ఇవే ఉన్నాయి కదా. రైట్, కరెక్ట్. రియాజ్ వాజ్ ది టార్గెట్, నాట్ ది ప్రమోద్. ఓకే, రియాజ్ ని చంపబోతే ప్రమోద్ తగిలి చనిపోయిండొచ్చు అనేది ఒక అనుమానం. ఈ దొంగ నోట్ల వెనుక ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసులు దాన్ని కప్పిపెట్టి ఇదంతా డ్రామా చేసి ఇంకొక అనుమానం. ఎగ్జాక్ట్లీ. And without any proper investigation, why the gallantry award and other benefits have been announced? Why the police wants to, police ఇదంతా ఎందుకు హైడ్ చేస్తున్నారు? వితౌట్ ఎనీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ మొత్తం బెనిఫిట్స్ ఇచ్చేసిస్తున్నారు. కనీసం ఒక
కావాలి కదా ఇన్వెస్టిగేషన్. దీనికి ఒక రంగు ఇచ్చేసారు, కమ్యూనల్ యాంగిల్ నుంచి ఇచ్చేసారు. ఆయనకు షూటింగ్ చేసిన తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫోటోతో ఒక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నార్త్ ఇండియా గ్యాంగ్స్టర్ ఫోటోలతో డాన్స్ చేశారు. వాట్ ఈస్ దిస్? We have the problem is without any proper investigation why everything has been. ఇప్పుడు మీ రిపోర్ట్ ఏమైనా పోలీసు వాళ్ళకి ఇస్తారా? పోలీసు వాళ్ళు sir, it is on the public domain. Okay, it is on the public domain. Okay. We will surely give all the details and all the proofs before the competent authority. Okay. CBI investigation cheyandi, CDR reports. Sir, you get the CDR data of all the people involved in this. ఒక దోస్ లాగా చాయ్ దాగం పదా అని మధ్యలో కూర్చోబెట్టి తన మేనల్లుడు వెంకాల్ ఉన్నాడు, మధ్యలో రియాజ్ ఒక హబిచువల్ ఆఫెండర్ ఉన్నాడు, పోలీస్ ప్రకారం బండి నడుపుతున్నాడు. బండి ఎక్కడైనప్పుడు ఒక బాడీ సర్చ్ లేదు, యాజ్ పర్ స్టాండర్డ్ ప్రోటోకాల్. ఏదో వెపన్ ఉందా, డ్రగ్స్ ఉందా, ఏదో హానికరమైన పదార్థం ఉందా చెక్ చేయాలి కదా. చేశారా? Why this has been, what was the reason? So nephew who is giving a statement is also the main character. వాళ్ళ మేనల్లుడు ఆసిఫ్ ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేయాలి. And we are doubting that Pramod was not killed on the spot. What the police is saying, he was killed somewhere and body ఇక్కడ తీసుకొచ్చారు. మీరు హాస్పిటల్ కి వెళ్ళండి, 4th floor లో ఇక్కడ బుల్లెట్స్ తో చంపారు, చూడండి ఐరన్ బార్స్ మొత్తం. ఇది ఇన్వెస్టిగేట్ కావాలి కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వాంట్ జస్టిస్ ఫర్ ప్రమోద్. వి ఆర్ ఫైటింగ్ టు గెట్ జస్టిస్ ఫర్ ప్రమోద్. జస్టిస్ ఫర్ ప్రమోద్. ఓకే. yes. మీరేంటి సార్ దీనిలో? నేను సోషల్ పొలిటికల్ యాక్టివిస్ట్ సార్. సోషల్ యాక్టివిస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నెంబర్ బషీర్బాగ్ ప్రెస్ నుంచి తీసుకున్నాం, మీరు ప్రెస్ మీట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది కొన్ని అనుమానాలు అయితే నిజంగానే ఉన్నాయి. ఆ రోజు రియాజ్ ఎన్కౌంటర్ చేసినప్పుడే ఒక పోలీసు ఒక క్రిమినల్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మేనల్లుడు ఎందుకు కూర్చున్నాడు తెలియదు. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి పోలీస్ గన్ ఎందుకు గుంజుకున్నాడు, తర్వాత ఎందుకు ఆ ఫొటోస్ వీడియోస్ ఎక్కడ బయట రాలేదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. బట్ ఇవి సొసైటీకి అవసరం. పోలీసు వాళ్ళు మళ్ళీ వీళ్ళు చెప్పింది నిజమా, పోలీసు వాళ్ళు చెప్పింది నిజమా తేలాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఉత్తగా మన చట్టంలో ఉంటుంది 100 మంది దోషులు తప్పించుకున్నారు సార్, కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడొద్దు అని ఉంటుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఒక పర్సన్ చెప్తున్నారు, సొసైటీ అడుగుతుంది వాట్ ఈస్ దిస్ అని. పోలీసు వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.